హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఫర్ ద ఫస్ట్ టైం నేను ఏం చేస్తున్నానంటే ప్రాన్స్ అండ్ బెండకాయ పులుసు చేయబోతున్నాను. ఇంకా ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. ఏమన్నా డిఫరెంట్గా చేస్తారు, ఇంకా ప్రాన్స్తో బెండకాయ పులుసు ఇంకా డిఫరెంట్గా చేస్తారు అనుకుంటే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా డిఫరెంట్ రెసిపీస్ ఏమన్నా ఉంటే చెప్పండి. మా సైడ్ ఇంకా డిఫరెంట్ రెసిపీస్ ఏమన్నా ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ లెట్స్ గో. ఫస్ట్ నేను ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ కావాల్సిన అన్ని చాప్ చేసి సైడ్ పెట్టేశాను అనమాట ముందే. తర్వాత ఏంటంటే నేను ఆల్రెడీ చాప్ చేసినవి మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. అండ్ దాంట్లో వేసేటప్పుడు మీకు తెలుస్తుంది. ఫస్ట్ నేను కుక్కర్ పెట్టుకున్నాను, విజిల్ కుక్కర్. సో పెట్టుకుని దాంట్లో ఆనియన్స్ ఇంకా ఏంటంటే చిల్లీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది ఫ్రై అవుతుంది అనమాట. ఇంతలో ఏంటంటే బెండకాయలు చిల్లీ అన్ని యాడ్ చేసుకునే లోపు నేను మర్చిపోయింది ఏంటంటే ప్రాన్స్ మర్చిపోయాను అనమాట. ప్రాన్స్ మర్చిపోయాను కాబట్టి ఫ్రై చేసుకున్న ఇప్పుడు మీకు అది చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఇవి ఒక పక్కన పెట్టాను అనమాట. ఇవి ఆల్రెడీ ఫ్రై అవుతున్నాయి, లో ఫ్లేమ్లో పెట్టాను. తర్వాత కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా అని చెప్పి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను, ఎందుకంటే పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. సో పెట్టిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేశానంటే బాగా మిక్స్ చేసుకుని ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాన్స్ నేను మర్చిపోయాను ఫ్రై చేయడం. ఇప్పటికిప్పుడే ఇన్స్టెంట్గా అవి చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో అందుకని చెప్పి నేను ఇన్ని ప్రాన్స్ తీసుకున్నాను. ఇది 35 కౌంట్ అనమాట, 35 ఆర్ 40, ఎందుకంటే పెద్దగా ఉన్నాయి. సో అందుకే ఫ్రై చేసుకుంటున్నాను. మామూలుగా అయితే అందరూ 1-2 సార్లు ఫ్రై చేసుకుని దాంట్లోంచి వాటర్ తీసేసుకుంటారు, కానీ నేను 4 టైమ్స్ చేస్తాను. ఎందుకంటే ఆ నీచు స్మెల్ అనేది అసలు పోదు ప్రాన్స్. అందులోని ఇంత పెద్ద కౌంట్ అయితే ఖచ్చితంగా పోవన్నమాట. సో అందుకని ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె వేసుకుని శుభ్రంగా ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సైడ్లో వెజిటేబుల్స్ పెట్టుకున్నాం కాబట్టి నేను ఇందులో బెండకాయలు అన్నీ యాడ్ చేశాను. దాంట్లో కూడా సెపరేట్గా ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, బెండకాయలు ఆల్రెడీ యాడ్ చేశాను. నేను దీంట్లో పెట్టలేదు బెండకాయలు యాడ్ చేసినట్టు, మర్చిపోయిన క్లిప్. సో అందుకని చెప్పి ఇవి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. అది ఆఫ్ చేసుకుని ఇప్పుడు డైరెక్ట్గా మనం ట్రాన్స్ఫర్ చేసుకుని మనకు కావాల్సినవి అన్నీ యాడ్ చేసుకుని ఒక 3 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది, అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో అందుకే దీంట్లో చేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా ఎలా ఉందో కలర్ అంతా. మొత్తం అన్ని పసుపు, ఉప్పు, కారం, మసాలా అన్నీ యాడ్ చేసుకున్నాను. మళ్ళీ మీకు చెప్తాను ఏమేమి యాడ్ చేసుకున్నానో. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక పక్కన ఆల్రెడీ చింతపండు రసం అని చెప్పి నానబెట్టుకుని పెట్టుకున్నాను అనమాట. ఇదే చింతపండు రసం మనం నానబెట్టుకుని కొంచెం బాగా మిక్స్ చేసుకుని తీసుకుంటే సెపరేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి దాంట్లో ఒక గిన్నెతో యాడ్ చేసుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ మనకి నేను అన్నీ ఇందులో వేసేసాను, కావాల్సినవి వాటర్. ఫైనల్గా కొంచెం అంటే చింతపండు రసం వేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ కొంచెం వేసుకోకపోతే పుల్లగా ఉంటుంది. సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. వాటర్ కొంచెమే పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవద్దు. ఎందుకంటే చింతపండు రసం నేను ఆల్రెడీ ఒక గిన్నెతో వేసాను అనమాట, దాంట్లో అవి ఫ్రై అవుతాయి అని. సో లైట్గా కొంచెం సాల్ట్ పడుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రాన్స్ ఫ్రై చేసినప్పుడు నేను సాల్ట్ దాంట్లో యాడ్ చేసుకున్నాను. అండ్ బెండకాయలు ఫ్రై అవుతుంటే కూడా నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో అందుకని కొంచెమే వేస్తున్నాను, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా. ఎందుకంటే నేను టేస్ట్ చేయను, బికాజ్ ఎందుకంటే నేను ప్రాన్స్ తినను. అంటే ప్రాన్స్ తినను అంటే కాదు, కర్రీస్ తిన్ను ప్రాన్స్. సో ప్రాన్స్ కర్రీ నేను తిన్ను. సో అందుకని చెప్పి చూస్తున్నాను అదేంటి సరిపోద్దా లేదా అని. ఏమో. సో ఫైనల్గా మీకు చూపిస్తాను ఇప్పుడు. కమ్, బెండకాయ రొయ్యలు పులుసు నేను పెట్టేది. సో తెలియదు అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో, దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను. కమ్, పర్లా, నాట్ బ్యాడ్. ఫిష్లో అయితే లేదు స్మెల్, ఓకే పర్లేదు. బేసిక్గా ఏంటంటే బెండకాయ రొయ్యలు నేను టేస్ట్ చేశాను అనమాట. నాకు ఊహ తెలిసాక ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. సో ఇప్పుడు ఎలా ఉందని టేస్ట్ చెప్తున్నాను మీకు. నాకు తెలీదు, కొంచెం ప్రాన్స్ అనేసరికి కొంచెం ఆ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఆ స్మెల్ ఏంటంటే మనం వాటర్తో ఉడికించుకుంటే అది పోతుంది.
కంప్లీట్గా వాటర్ బయటకు తీసేసుకుంటే ప్రాన్స్లో. సో అందుకని ఆల్మోస్ట్ నేను 4 times తీస్తాను దాంట్లో నుంచి వాటర్ బయటికి కుక్ చేసుకునేటప్పుడు. సో అందుకని అంత స్మెల్ నాకు తెలియట్లేదు ఇప్పుడు. సో ఇది మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 2 whistles రానిచ్చుకుంటే అయిపోతుంది. కుక్కర్ ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం, ఒక 2 whistles హార్డ్లీ. వచ్చాక ఏమన్నా పడుతుంది అనుకుంటే మనం యాడ్ చేసుకుందాం. ఉప్పు ఇది పెట్టేసుకుందాం అన్నమాట. హైలో పెడుతున్నాను. A few moments later. నాకు ఎలా ఉంది అంటే కిచెన్లో ఇప్పుడు వేడిగా రకరకాలుగా ఉందన్నమాట. ఎందుకంటే సమ్మర్లో నేను ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను కిచెన్లోకి రావడం. అంటే మా పెళ్ళైన తర్వాత ఆల్మోస్ట్ నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో అన్నీ నేనే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు స్పైసీగా ఇష్టం. మా అత్తయ్య కొంచెం సాల్ట్ లైక్ కారం అంతా కొంచెం తగ్గించి చేస్తారు, అంటే కమ్ముగా చేస్తారనమాట. నాకు స్పైసీగా ఇష్టం, పవన్కి కూడా స్పైసీగా ఇష్టం అనమాట. అందుకని నాకు అది అలవాటు అయిపోయి ఇంకా ఫుడ్ ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. నాకు స్పైసీ ఏ కర్రీ అన్నా కారం. ఆ కూర బాగుందా లేదా, కర్రీ బాగుందా లేదా, పులావ్ బాగుందా లేదా నేను చూడను. టేస్ట్ ఎలా ఉన్నా నేను తింటాను. కారంగా ఉంటే అది ఎలా ఉన్నా నేను తింటాను అనమాట. సో అందుకే ఈ కష్టాలు అనమాట. సో ఇప్పుడు కొంచెం టేస్ట్ చూస్తాను అది బయటకు తీసి. అండ్ కొంచెం లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం. ఒకసారి ఇది ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకుందాం. ఎందుకు అంటే కొంచెం ఉప్పు కారం మళ్ళీ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇంకా అది కొంచెం బాగుండడానికి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే ఒక 5 minutes సెట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు కొంచెం ఒకసారి కలుపుకున్న తర్వాత ఎలా ఉందని చూద్దాం. కాలుతుంది. ఎందుకంటే నేను వీడియో తీసుకోవడం బిజీలో అది వేడి మీద ఉంది అనేది నేను మర్చిపోయాను. సో దట్ కాలుతుంది. నా వీడియో చూస్తూ ఇలా మాత్రం వదిలేయకండి, గరిటెలు కాలుతాయి చేతులు. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఒక ప్రాన్ బయటకు తీసాను అనమాట. ఎలా ఉంది అని చెప్పడానికి కొంచెం ఒకసారి బయటకు తీసాను దాన్ని. అది ఉడికిందా లేదా, అది ఉడకకపోతే మెయిన్ అదే ప్రాబ్లము. ఉడికిందంటే ఓకే, అది ఉడకలేదు గైస్. ఇంకొంచెం ఉడకాలి, మేబీ ఇంకొక విజిల్ రానిస్తాను. సో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అది అసలు బాగాలేదు. అసలు దాని కండిషన్ ఏంటంటే ఓవర్ కుక్ అవ్వలేదు, అలానే కుక్ కూడా అవ్వలేదు. అది నాకు ఎందుకో తేడా కొడుతుంది గైస్ కొంచెం. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దామంటే లైట్గా మళ్ళీ ఒకసారి విజిల్ పెట్టుకుంటాను. ఎందుకంటే కొంచెం అది అసలు కుక్ అవ్వలేదు అనే ప్రాసెస్లో ఉంది. సో ఒకసారి మూత పెట్టుకున్నాను. నాకేంటి అంటే ప్రాన్స్ అనేవి కంప్లీట్గా మెత్తగా మనం రైస్లో ఎప్పుడైతే మిక్స్ చేసుకున్నప్పుడు మెత్తగా ఉండాలి, ఆ ఫీలింగ్ రావాలని చెప్పి నేను కర్రీస్ అన్నీ అలాగే కుక్ చేస్తాను. ఓవర్ కుక్కే చేస్తాను. అంటే అలానే మొత్తం అంతా కాల్ చేసి అంటుకుని అలా ఏం కాదు. జస్ట్ మొత్తం అన్నీ మనం కర్రీ ఏంటి రైస్ ఏంటి తీసుకుని మిక్స్ చేసుకుని మనం నోట్లో పెట్టుకున్నప్పుడు కంప్లీట్ మెత్తగా సాఫ్ట్ అలా ఉండాలనే ఆ ఫీలింగ్తోనే నేను అన్నీ కుక్ చేస్తానన్నమాట. అంతేగాని గట్టిగా తినాలి లైక్ అలాగా నేను కుక్ చేయను. ఎందుకంటే కర్రీస్ ప్రతిదీ కూడా నా అన్నీ అలాగే ఉంటాయి మంచిగా. సో మంచిగా నేను చెప్పను, కానీ నేను చేసే వంటలు కూడా కొన్నిసార్లు పెంట్ అవుతాయి. బట్ స్టిల్ నేను ఏది వండినా బాగానే వండుతాను. నేను ఆఫ్ చేస్తాను ఆల్రెడీ. ఇప్పుడు ప్రాన్స్ ఏం చేస్తున్నాను అంటే ఒకసారి ఉడికిందా లేదా అని చెప్పి టెస్ట్కి తీస్తున్నాను అనమాట. ఒకటి బయటికి ఎలా ఉంది అని చెప్పి మనకి కంప్లీట్గా తెలుస్తుంది అనమాట, ఉడికిందా సో చూద్దాం. ప్రాన్స్ అయితే కంప్లీట్గా ఉడికిపోయినాయి బాగానే. బెండకాయ కూడా ఇంకా ఉడికిస్తే ముక్కలు అయిపోతాయి కాబట్టి నేను ఇంకా అది ఉడికించట్లేదు. బాగుంది గైస్. నేను ఏం చేస్తానంటే లైట్గా రైస్ తీసుకున్నాను దీనిలోకి. ఇందాక ప్రాన్ టేస్ట్ చేశాను కదా. నాకు నచ్చింది. ఫ్యూచర్లో ఏమో ప్రాన్స్ కర్రీ కూడా తినొచ్చేమో.
బాగుంది నిజంగా. ఫైనలీ టడా బాగుంది, ట్రై చేయొచ్చు. వేడి వేడి రొయ్యలు అండ్ బెండకాయ పులుసు. సో అయిపోయింది, ఇది రెడీ అయిపోయింది. పెద్ద రొయ్యలు తీసుకుంటాం కదా, ఐ మీన్ కొంచెం పెద్ద సైజు ఉన్నవి ప్రాన్స్ అవి తీసుకుంటాం కదా కౌంట్లో ఉన్నవి. సో అవి అయితే ఒక 3 విజిల్స్ రానిచ్చుకోండి. చిన్న చిన్న ప్రాన్స్ అయితే 2 విజిల్స్ రానిచ్చుకోండి ఫర్ షూర్ అనమాట. నాకు ఇప్పుడు తెలిసింది అదే, అర్థమైంది అదే. సో దట్ మీరు కూడా మిస్టేక్ చేయకండి నేను చేసినట్టు. ఓకే, చూసారు కదా రొయ్యలు బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో మా ఆంధ్ర స్టైల్లో. నేను మధ్యలో బెండకాయలు యాడ్ చేసిన క్లిప్ ఒకటి పెట్టలేదు. సో అందుకని చెప్పి అది నేను మొత్తం మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని డిస్క్రిప్షన్లో ఇస్తాను స్టెప్ బై స్టెప్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.